పడ్డారని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. అదేవిధంగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఈనాడు విద్యా సంస్థల నుంచి ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీల నుంచి ప్రతి సంవత్సరం 1,10,000 మంది విద్యార్థులు పాస్ అయ్యి సర్టిఫికెట్ తెచ్చుకుంటున్నా ఈరోజు మార్కెట్లో అవసరమైన స్కిల్స్ వాళ్ళకు లేకపోవడం వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించడం ద్వారా ఈ విద్యార్థులకు అందులో శిక్షణను అందించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈనాడు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మనం ప్రారంభించుకోవడం జరిగిందని చెప్పడానికి నేను గర్విస్తున్నాను. అదేవిధంగా మొన్న జరిగిన ఒలింపిక్స్లో భారతదేశానికి ఒక్క బంగారు పథకం కూడా రాలేదు. 140 కోట్ల జనాభా ఉన్న ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా గుర్తింపు పొందిన భారతదేశం ఒలింపిక్స్లో బంగారు పథకాన్ని సాధించకపోవడం మనకు నిజంగా ఆలోచన చేయవలసిన సందర్భం. అందుకే ఈనాడు యువకుల్లో క్రీడాకారులను వెలికి తీయాలి, మట్టిలో మాణిక్యాలను ఈ దేశానికి పరిచయం చేయాలన్న ఆలోచనతోని యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని అదేవిధంగా స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభించుకొని రాబోయే 2028 సంవత్సరంలో జరగబోయే ఒలింపిక్స్లో బంగారు పథకాన్ని దేశానికి తెలంగాణ రాష్ట్రం తరఫునే సాధించాలన్న లక్ష్యంతో ఈనాడు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని అదేవిధంగా అకాడమీని మనం ప్రారంభించుకున్నామని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. అదేవిధంగా యంగ్ ఇండియా ఈరోజు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ గతంలో ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈడబ్ల్యూఎస్ కోటాలో ఉండే విద్యార్థులకు వివిధ ప్రాంతాలలో రెసిడెన్షియల్ స్కూళ్ళు నడిపేవాళ్ళు. దాంతో వాళ్ళలో ఒక ఆత్మ న్యూనతా భావము ఏర్పడడానికి అవకాశం ఉంది. అందుకే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు అందరినీ కూడా ఒకే దగ్గర కలిసిమెలిసి ఒక కుటుంబంలా చదువుకునే విధంగా ఈనాడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని మనం ప్రారంభించుకున్నాం. ప్రతి నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ని 25 ఎకరాలలో దాదాపుగా 200 కోట్ల రూపాయలతో నిర్మించాలని 20,000 కోట్ల రూపాయలను ఈనాడు విద్య మీద వాటికి అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటు చేయడానికి ఖర్చు పెట్టాలని ఈ ప్రభుత్వం ముందుకొచ్చి ఈరోజు ఈ కార్యక్రమాలను చేపట్టింది. ఈనాడు విద్య మీద పెట్టే పెట్టుబడిని మేము ఖర్చుగా భావించడం లేదు. భవిష్యత్ తరాల పెట్టుబడి ఈ దేశ నిర్మాణం తరగతి గదుల్లోనే ఉన్నది. అందుకే విద్య మీద ఖర్చుగా భావించడం లేదు. మేము ఇది ఒక భవిష్యత్ పెట్టుబడిగా భావిస్తున్నాం. అందుకే ఈనాడు దేశం గర్వించే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ళని ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. దేశానికే ఆదర్శం. దీనికి ప్రధాన కారణం ఆనాడు పివి నరసింహారావు గారు సర్వేల్ రెసిడెన్షియల్ స్కూల్ మన నల్గొండ జిల్లాలో ప్రారంభిస్తే ఈనాడు దేశానికి ఎంతోమంది ఐఏఎస్ ఐపీఎస్లను అందించారు. మన తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారు ఆనాటి పివి నరసింహారావు గారు ప్రారంభించిన సర్వేల్ రెసిడెన్షియల్ స్కూల్ నుంచే అక్కడి విద్యార్థి. ఈనాడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్ కూడా ఆ సర్వేల్ స్కూల్ నుంచి వచ్చిన ఒక ఐఏఎస్ ఆఫీసర్. అందుకే ఈనాడు మన దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉందని ఏదైతే భావిస్తున్నామో అందుకే ఈరోజు అద్భుతమైన మౌలిక వసతులతోని ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని ఈరోజు ప్రారంభించుకోవడం ద్వారా ఈ దేశానికి అవసరమైన డాక్టర్లను, లాయర్లను, ఇంజనీర్లను, ఐఏఎస్లను, ఐపీఎస్లను, ఇతర ఉన్నతాధికారులను ఈరోజు మనం ఈ దేశానికి అందించడానికి ఒక బృహత్తర కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇది ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి సత్ఫలితాలను ఇస్తుంది అని చెప్పి ఈరోజు నేను భావిస్తున్నాను. అదేవిధంగా ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యా వైద్య రంగాలను ప్రక్షాళనకు విప్లవాత్మక చర్యలు తీసుకున్నాం. అదేవిధంగా మిత్రులారా ఈరోజు రెసిడెన్షియల్ స్కూళ్ళలో చదువుకుంటున్న విద్యార్థులకు దాదాపుగా 10 సంవత్సరాల నుంచి డైట్ ఛార్జెస్ పెంచలేదు, 16 సంవత్సరాలు కాస్మెటిక్ ఛార్జెస్ పెంచలేదు. అందుకే ప్రజాప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకుంటున్న పిల్లలకు 40% డైట్ ఛార్జెస్ పెంచడమే కాదు 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచడం ద్వారా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన
తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో పేద కుటుంబాల నుంచి విద్యార్థులు రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకుంటున్న వాళ్లకు తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా ఈనాడు 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచడం ద్వారా ప్రతి నెల వాళ్ళకు విధిగా అందించే విధంగా ఈనాడు ప్రభుత్వం చర్యలు చేపట్టి ఆ విద్యార్థులు ఆత్మగౌరవంతో చదువుకునే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పడానికి